एक हसीना थी, एक दीवाना था, क्या उम्र क्या समा क्या जमाना था। एक हसीना थी, एक दीवाना था, क्या उम्र क्या समा क्या మా సిస్టర్ ఇంట్లో వరకే ఎక్స్ట్రోవర్ట్, బయట ఎవరైనా వేరే పర్సన్ వచ్చినంటే కథం తను ఇంట్రోవర్ట్ అయిపోతుంది. అండ్ మోర్ ఓవర్ నాతో ఉన్న బాండ్ తనకి ఎవరితో బిల్డ్ అవ్వదు. బికాజ్ చిన్నప్పటి నుంచి ఆ బాండ్ వేరు కదా. సో తను చాలా ఎక్స్ట్రోవర్ట్ అండ్ లిటరలీ ఏదైనా చెప్పాలి అంటే షీల్ ఆర్డర్ ఆర్ ఆర్గ్యూ అంతే. అంతకు మించి తను లైక్ వాయిస్ రేజ్ చేసిందంటే కథం నేను అన్నీ సదురుకొని సైలెంట్ అయిపోవాలి. సో అలా అనమాట. సో చాలా కష్టమే, బట్ మేనేజ్ చేయాలి, తప్పదు. బట్ నాకైతే బర్త్డే తగ్గింది. బుధవారము తేదీ 8 ఏప్రిల్ 2026 రోజున ఉదయం 10:46 మూలా నక్షత్రయుక్త మిథున లగ్న శుభ లగ్న పుష్కరాంశ సుముహూర్తమునందు మహారాజశ్రీ అనుమల జయరామరెడ్డి, శ్రీమతి అనుమల వసుమతి హైదరాబాద్ వాస్తవ్యుల ధారణ Hi Akka. I know I always called you Akka and not Atta. That's because of how close you were to me. But since Akka nik pelle pendi, I'll start calling you Atta. And I'm happy for you, and I'm also proud of your decisions. And I hope you'll be happy in future. జన్మల నుంచి నాతో కలిసొచ్చావు, నీ పీల్చే శ్వాసే నువ్వు, నువ్వు వీడని ధ్యాసే నేను, నావే నువ్వు గుండెల్లో నీ పేరెవరు దారు, సంగీతం నేనయ్యాను.
విజిల్ నీ పెళ్లి కోసమే నేర్చుకున్నాను. వస్తుంది సింగిల్ ఫింగర్ మళ్ళీ 2000 years later. చలో టేక్ 3. तू होगी 1 2 2 ओ कुड़िए what to do ओ हो गई मुंडे दी पतंगा वर्गी तू एवें उड़दी ओ हो गई मुंडे दी हिला ते चलदी टुक टुक तू करदी मेकअप तू कर दिया अंग्रेजी पढ़दी गिट पिट तू कर दी जिम्मे कोइन साडी विक्टोरिया तू कंटी बिग बैन दी पूरा लंडन ठुमकदा ओ जदों नचे पैन दी पूरा लंडन ठुमकदा तू कंटी बिग बैन दी पूरा लंडन ठुमकदा ओ जदों नचे पैन दी पूरा लंडन ठुमकदा బేసిక్గా నాకు భరత్కి బాండ్ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 20+ ఇయర్స్ అయింది. నేను విజయ్ స్కూల్లో జాయిన్ అయినప్పటి నుంచి 7th క్లాస్ నుంచి తెలుసు నాకు భరత్. ఇంకా వాని గురించి చెప్పాలంటే ఈజ్ వెరీ హార్డ్ వర్కింగ్ గాయ్. అనుకున్నాడంటే చేసేదాకా వదలడు. ఇప్పటిదాకా ఏది మిస్ అవ్వలేదు టార్గెట్. వాడు అన్ని టార్గెట్ పెట్టుకున్నాడు, అన్నీ సక్సెస్ అయ్యిండు. లైఫ్లో ఇట్లనే సక్సెస్ అవ్వాలి. టిల్ మై అండ్ హిస్ లాస్ట్ బెర్త్ వరకు కూడా నేను ఇదే సపోర్ట్ తోటి భరత్కి ఏ ప్రాబ్లం వచ్చినా చిన్న గీత పడ్డ ఢిల్లీ కాదు మొత్తం ప్రపంచమే తలగబెడతా. కేవల్తే మా మధ్యలో ఎక్కువ బాండ్ లేదు. సో చిన్నప్పుడు వీ యూస్ టు హ్యావ్ లాట్స్ ఆఫ్ ఫన్, చాలా మెమరీస్ ఉంటుండే. ప్రతి ఒక్కరు ఇక్కడ ఉంటే కంపల్సరీ అందరు ఉండాలి, లేదా ఎవరం ఉండకపోతుండే. ఇట్ యూస్ టు బి అ గ్రేట్ ఫన్. బట్ కాలంతో పాటు గ్యాప్ కూడా చాలా పెరిగిపోయింది. సో బట్ ఆ మెమరీస్, ఆ బాండ్స్ మాత్రం మర్చిపోయేది లేదు. ఎక్కడ ఫంక్షన్కి వెళ్ళినా కూడా అరే
ఒకరన్నా ఇప్పుడు గ్యాంగ్లో ఒకరు మిస్ అయినట్టే. సో ఐ విల్ మిస్ హర్ లాట్. అండ్ అక్క అని పిలుస్తుండే, ఇప్పుడు ఆబ్వియస్లీ వదిన అని పిలవాలా. సో వదిన అండ్ అన్న, హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అండ్ మీ జీవితాల్లో హ్యాపీనెస్ ఇంకా ఇంకా రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. పెళ్లి కూతురు చదువుకున్న అమ్మాయి, స్కూల్ టాపరు, కాలేజ్ టాపర్ అంటే నాకు చదువు అంటే ఇష్టం. ఆడపిల్లలు చదువుకుంటే నేను చాలా ఇష్టపడతాను. సో చదువుకున్న అమ్మాయి వచ్చినందుకు నేను గర్వపడుతున్నాను. లవ్లీ బాండింగ్, ఎందుకంటే ఇద్దరు ప్యూర్ సోల్, లవ్లీ పర్సన్స్. శుభం మనీలా అక్షింతలు అలా దీవెనలతో అటు ఇటు జనం హడావిడితనం తుళ్ళింతల ఈ పెళ్లిలో గిల్లలో పదందని బంధువులక్కటై సన్నాయిల సందడి మొదలై తదాస్తని ముడులు వేసే డే 1 నుంచి వీడి పిల్లని ఎప్పుడైతే అనుకున్నారో ఆ రోజు నుంచి కూడా నేను అనుకుంటే, అరే నిన్నాక మొన్న మాకు 10th పాస్ అయినట్టుండే, ఇప్పుడు వీడు పెళ్ళికి వచ్చేసిండు అప్పుడే. వీఆర్ గ్రోన్ అప్, వీఆర్ బికేమ్ అడల్ట్స్. అరే చిన్న ఇప్పుడు పెళ్లి గెటప్లో చూసేసరికి నాకు ఏమనిపించిందంటే, అరే మనం పెద్ద అయిపోయినాం, భరత్ కూడా పెద్ద అయిపోయాడు, ఇప్పుడు ఫ్యామిలీ మ్యాన్ అయిపోయాడు. దూరం తరుగుతుంటే గారం పెరుగుతుంటే వనికే చేతులకు గాసుల చప్పుడు చప్పున ఆపుకొని గడేగ మరిచిన తలుపే వేయండని సైగడు తెలిపే క్షణాలిక కరిగిపోవా వెడ్డింగ్లో మస్తు ఎంజాయ్ చేసినాం మేము. నాకు లిటరలీ నా ఓన్ బ్రదర్కి కూడా తాళి కడుతున్నప్పుడు కానీ జీలకర్ర బెల్లం పెడుతున్నప్పుడు ఐ ఫెల్ట్ హ్యాపీ టియర్స్. అట్లా అంత హ్యాపీ అనిపించింది, సక్సెస్ అయింది అనిపించింది. Every family function, gonna miss your presence, and then hope you'll stay happy. Happy married life, Akka. నిన్ననే అంత చెప్పిన ఏమన్నా అంటే April 7th ఈజ్ యువర్ లాస్ట్ వర్కింగ్ డే యాజ్ యువర్ బ్యాచులర్. రేపటి నుంచి యువర్ కంప్లీట్ మ్యాన్, రేమోన్స్ అని చెప్పేసిన వానికి, కంప్లీట్ మ్యాన్, ఫ్యామిలీ మ్యాన్ అని చెప్పేసిన. భరత్ నిజంగా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం భరత్ని. వాడు లైక్ అసలు ఎందుకో గ్రూప్ మొత్తంలో ఇంతమంది ఉన్నా కూడా వాడు చాలా మెయిన్ క్యారెక్టర్లా ఉంటాడు భరత్.
కంగ్రాచులేషన్స్ భరత్. కంగ్రాచులేషన్స్ భరత్. హ్యావ్ అ గుడ్ మ్యారీడ్ లైఫ్. ఆల్ ది బెస్ట్.